వైజాగ్ వేదికగా సీఎం జగన్మోహన్ రెడ్డి కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. రాజధాని అమరావతికి సంబంధించినటువంటి అంశంలో రానున్న రోజుల్లో గనక వైసీపీ అధికారంలోకి వస్తే కంపల్సరీగా పూర్తి స్థాయిలో విశాఖపట్నమే రాజధానిగా ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఉన్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి మనతో పాటు జనసేన ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునేటటువంటి ప్రయత్నం. సార్, ఈరోజు సీఎం చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి చెప్తానే ఉన్నాడు ఏ వ్యాఖ్యలు. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి చెప్తా ఉన్నారు. ఆయనకి చిత్తశుద్ధి ఉంటే అసలు ఎప్పుడో రాజధాని అనేది నిర్మించాలి. ఆయన మాయ మాటలతో చెప్పి 5 సంవత్సరాలు గడిపాడు. ప్రజలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు ఒక రాజధాని ఉండాలి రాష్ట్రానికి. విశాఖపట్నాన్ని ఒక ఐటీ హబ్గా, ఒక ఆర్థిక రాజధానిగా చేయాలని కోరుకుంటున్నారు తప్ప విశాఖపట్నాన్ని రాజధాని చేసి అక్కడ భూదందాలు ఆదందాలు చేసి ట్రాఫిక్ జామ్ చేసే విధంగా ఎవరు కూడా కోరుకోవట్లేదు. అదొక ప్రకృతి అందాల నిలయం కాబట్టి అది దానితో అదే అభివృద్ధి చెందినటువంటి విశాఖపట్నం ఎవరు కూడా ప్రత్యేకం చేయవలసిన లేదు. దాన్ని ఒక ఐటీ హబ్గా మార్చి విశాఖని కేంద్రంగా టూరిజంను డెవలప్ చేస్తూ ఒక ఐటీ హబ్గా చేయాలన్నది ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల కోరిక. ఆ విధంగా చేయాలని అందరూ కోరుకుంటున్నారు తప్ప ఇంకొకటి విధంగా కాదు. కేవలం అక్కడ భూదందాల కోసమే వస్తున్నారు అన్నది విశాఖపట్నం ప్రజల యొక్క కోరిక. అక్కడ ఎలా జరుగుతుందో కూడా చూస్తూ ఉన్నాం. అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో కూడా మనం అందరం చూస్తూనే ఉన్నాం. ప్రస్తుతం వైసీపీ శ్రేణులు అత్యంత అద్భుతంగా వైజాగ్ని తీర్చిదిద్దామనే విధంగా చెప్తున్నారు. ఏ విధంగా చూడొచ్చు? అసలు ఏమీ చేయలేదు. ఇవాళ మీరు పెద్ద నవ్వు ఏంటంటే పారిశ్రామికవేత్తలతో 2000 మంది మీటింగ్ అన్నారు. అసలు పారిశ్రామికవేత్తలు విశాఖపట్నంలో ఎవరు ఉన్నారా? మొత్తం బెంగళూరు వెళ్ళిపోయారు, మొత్తం హైదరాబాద్ వెళ్ళిపోయారు. ఒక్కరు కూడా లేరు. ఏ ఒక్క బిజినెస్ వర్గం కూడా విశాఖపట్నంలో హ్యాపీగా లేరు. ప్రతి ఒక్కరు కూడా అటు హైదరాబాద్ బెంగళూరు వెళ్ళిపోయారు. దానికి కారణం శాండ్ మీరే, లిక్కర్ మీరే, బ్లాక్ మెటల్ మీరే, లాటరైట్ మీరే, ఏవైతే ఉన్నాయో సంపద అంతా కూడా మీ దగ్గర ఉంది. కాబట్టి ఎవరు కూడా వ్యాపారం చేసుకునే పరిస్థితి లేదు. ఒక రియల్ ఎస్టేట్లో ముఖ్యంగా ఎంఈపీలో కూడా ఒక ప్లాట్ అమ్ముకునే పరిస్థితి లేదు. అంత దుస్థితిలో ఇవాళ అక్కడ ఉన్నారు. అక్కడ ఒక తిమ్మింగలం ఉంది. గవర్నమెంట్ భూముల్ని లేకపోతే శ్మశానాన్ని ఆక్యుపై చేసేసి తక్కువ రేట్లకు ఇవ్వడం వల్ల ఆ బిల్డర్లు కూడా విశాఖపట్నం వదిలేసి వెళ్ళిపోయారు. సో ఇవాళ విశాఖపట్నంలో వ్యాపారస్తులు ఎవరు కూడా హ్యాపీగా లేరు. ఈ రాష్ట్రంలో అసలు వ్యాపారం చేసుకుంటే ఎవరు కూడా లేరు. అందరం కూడా రాష్ట్రం వదిలి బయట రాష్ట్రాలకు వెళ్ళి వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఎప్పుడైతే ఈ ప్రభుత్వం పడిపోద్దో అప్పుడు మళ్ళీ వ్యాపారస్తులు అందరూ కూడా ఇక్కడికి వచ్చి వ్యాపారం చేసుకోవాలి. ప్రతి ఒక్కరి చేతిలో కూడా డబ్బులు ఉండే విధంగా, ప్రతి వ్యాపారస్తులు కూడా హ్యాపీగా ఉండే విధంగా ఈ గవర్నమెంట్ ఎప్పుడు పోద్దని కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. వ్యాపారస్తులు అన్నాడు ఒక్కడ కూడా ఇక్కడ లేడన్న విషయాన్ని మీరు గమనించాలి. సార్, ఇంకోటి అమరావతి రాజధానికి సంబంధించి కానీ వైజాగ్ తరలింపులో అనేక ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంటే కావాలని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అనే విధంగా కూడా చెప్పడం జరిగింది. అసలు ఎక్కడైనా ఏదో చేస్తే కదండి చేస్తాం. ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, ఇక్కడ శాసన ఏదో రాజధాని, అక్కడ ఏదో లా రాజధాని, ఇవన్నీ కొత్త వర్డ్స్ తెచ్చుకొని ఈ 5 సంవత్సరాలు టైంపాస్ చేసాడు తప్ప ఏమీ చేయట్లేదు అన్న విషయం చేయాలి. ఏదన్నా చేస్తే మాలంటే ఎందుకు బయటకు వస్తాం? మాకు పదవి లేక బయటకు వచ్చామా? అక్కడ ఆత్మవిశ్వాసం, ఆత్మ గౌరవాన్ని చంపుకొని అందరూ ఉన్నారు తప్ప ఎవరు కూడా హ్యాపీ ఆ పార్టీలోనే ఎవరు ఉండడానికి ఇష్టం లేదు. మీరు నిన్నే చూశారు, ప్రశాంత్ కిషోర్ ఒక మాట చెప్పారు, 30 సీట్లు వస్తాయని. అవి కూడా రావు. మీరు గుర్తుపెట్టుకోండి. 20తోనే ఆగిపోతారు. ఖచ్చితంగా 20తోనే ఆగిపోతారు. మీరు చూడండి, కావాలంటే రేపు ఎన్నికల రిజల్ట్ చూడండి. కీలక వాక్యాలు కూడా వైసీపీ వాళ్ళకి వ్యతిరేకంగా ఎవరన్నా మాట్లాడితే ఉన్నట్టుగా మాట్లాడితే కీలకమైన తిడతారు, దాడులు చేస్తారు. సొంత చెల్లినే వదలట్లేదు వాళ్ళకి అన్నీ పోడాల. ఆ భజన బృందం ఉండాలి. ఆ భజన బృందంతోనే ఆయన ఇవాళ దూకూరు సినిమాలో ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ చూస్తూ ఉన్నారు. ఐపాక్ సభ్యులు పీకేని బయటికి పంపించేశారనే విధంగా నిన్న కొడాలి నాని కూడా మాట్లాడడం జరిగింది. అవన్నీ తప్పుడు మాటలు. ఆయన ఎప్పుడో బయటకు వెళ్ళి ఉన్నారు. ఆయన దగ్గర పనిచేసిన టీమే వర్క్ చేస్తూ ఉంది. వాళ్ళ దగ్గర రిజల్ట్ ఉంది, సీఎం గారి దగ్గర రిజల్ట్ ఉంది. ఆయన కాకపోతే బయటకు చెప్పడం జరిగింది, మిమ్మల్ని నమ్ముకొని ఏదో చేసాం మేము, ఈ రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని. మీరు ఏమీ చేయలేకపోయారు కాబట్టి అన్ని వర్గాల ప్రజలు చాలా యాంటీగా ఉన్నారు, మిమ్మల్ని చిత్తుగా ఓడిస్తారని ఆయన ఉన్నట్టుగా కొండబద్దలు కూడా చెప్పడం జరిగింది. అది ఆయనకి ఇష్టం ఉండదు. ఆయన పోడాలి. ఇప్పుడు మళ్ళీ 175 వస్తాయంటే చాలా హ్యాపీగా ఉంటాడు. ఉన్నది వాస్తవం చెప్తే ఆయనకి నచ్చదు. అందుకే మాలాంటి వాళ్ళు అందరం కూడా ఇవాళ బీసీలు కానీ ఎస్సీలు అందరూ బయటకు ఎందుకు వస్తున్నారు? మీరు ఉదాహరణగా ఇవాళ ప్రకాశం, నెల్లూరు చూడండి. ఇవాళ మాగుంట ఫ్యామిలీకి ఒక బ్రాండ్ ఉంది, ఆయన బయటకు వచ్చాడు. ఇవాళ శ్రీకృష్ణదేవరాయలు బయటకు వచ్చాడు.
వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆ పార్టీకి కానీ ఎంతో సౌమ్యుడు, ఆయన బయటకు వచ్చారు. ఎందుకు వచ్చారు? దానికి కారణం ఒక నియంతలాగా ఆయన ఉండబట్టి. ఇవాళ మాగుంట లాంటి వ్యక్తిని ఆ పిచ్చోడు ఆవిడ ఆ చెవిరెడ్డి గారిని నమ్ముకొని ఇవాళ మీరు చూడండి ఆ ఫ్యామిలీని వదులుకున్నారు. సో ఆయన నిర్ణయాలు టైం దగ్గర పడినప్పుడు ఇలాంటి నిర్ణయాలు ఉంటాయి. సో మీరు ఇవన్నీ కూడా గ్రహించాలి. రాష్ట్ర ప్రజలు కానీ నాయకులు కానీ గ్రహించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం నడిపించాలి. మళ్ళీ పాత రోజులు రావాలి. రాష్ట్రానికి చాలా భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఈ పరిస్థితి నుంచి బయటికి రావాలని చెప్పేసి వాళ్ళందరూ కోరుకుంటూ ఇవాళ నాయకులు కూడా బయటకు వస్తూ ఉన్నారు. ఇవాళ ముఖ్యంగా ఆ పార్టీని ఓడించేది ఆ పార్టీ క్యాడరే, ఇంకొకరు ఎవరు కూడా కాదు. ఆ పార్టీ క్యాడర్ ఆ పార్టీని చిత్తుగా ఓడించడం రెడీగా ఉన్నారు. ఈయన ఇంకోసారి గెలిస్తే ఈ పార్టీ కాదు కదా, మేమే ఇక్కడ ఆంధ్ర రాష్ట్రం ఉండే పరిస్థితి లేదు, మేము అడుగుతున్న రోజులు వస్తాయి కాబట్టి ఈ పార్టీ ఎలాగైనా సరే ఓడిపోవాలని వాళ్ళే ముందు కోరుకుంటున్న విషయాన్ని మీకు స్పష్టంగా తెలియజేస్తాం. ఫైనల్గా చెప్పండి, అమరావతికి సంబంధించి రాజధాని విషయంలో ఉత్తరాంధ్ర వాసులు ఏ విధంగా ఉంటున్నారు? అంటే క్లియర్గా వాళ్ళు అనుకుంటున్నారు ఇక్కడి నుంచి తరలించాలి, మా దగ్గరికి రావాలి అనే అంశాలు వాళ్ళు నిజంగా అనుకుంటున్న అంశమేనా? ఉత్తరాంధ్ర ప్రజలు ఒకటే కోరుకుంటున్నారు, విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా చెయ్యండి. ఒక ముంబై సిటీ ఏ విధంగా అయితే ఈ దేశంలో ఉందో ఆ విధంగా చెయ్యండి. అన్ని వసతులు ఉన్నటువంటి విశాఖపట్నాన్ని అభివృద్ధి చేస్తే ఒక హైటెక్ హబ్, ఒక టూరిజం హబ్గా తయారు చేస్తే ఈ ప్రాంతం ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉంటారు. రాజధాని అనేది అమరావతిని ఉంచండి. ఈ ప్రాంతం చాలా కూల్ సిటీ, చాలా అద్భుతమైన సిటీ, దీన్ని కాలుష్యం చేయొద్దు, దీన్ని మంచిగా ఉంచండి అని చెప్పేసి విశాఖపట్నం ప్రజలు చెప్తా ఉన్నారు. వీళ్ళు కావాలని దురుద్దేశంతో వీళ్ళ రియల్ ఎస్టేట్ వ్యాపారాల కోసం, వీళ్ళ సొంత ప్రయోజనాల కోసం ఇక్కడ ఒక సామాజిక వర్గం ఏదో బాగుపడిపోద్దని ఒక దురుద్దేశంతో మాత్రమే వాళ్ళు రాజధానిని తరలిస్తున్నారు తప్ప తరలిస్తాము అంటున్నారు. తరలిచ్చే సీన్ కూడా లేదు. ఆయన కలగంటా ఉన్నాడు అక్కడికి వెళ్తుందని. రేపు చిత్తుగా ఓడిపోతున్నారు. అమరావతి క్యాపిటల్, ఆర్థిక రాజధాని మాత్రం ఖచ్చితంగా విశాఖపట్నం ఉంటుంది, ఎటువంటి సందేహం లేదు. ఇది వంశీకృష్ణ ఎమ్మెల్సీ గారు చెప్తున్నటువంటి పరిస్థితి. ఉత్తరాంధ్ర వాసుల కళ వైజాగ్ అనేది డెవలప్ అవ్వాలి, ఉద్యోగ అవకాశాలు రావాలి, అక్కడ ఏదైతే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది జరగాలి తప్పించి రాజధాని రావాలి అనే కోరిక ఎవరికీ లేదు. రాజకీయాలకి దూరంగా ఉండాలనే ఆలోచనలో ఉన్నారు. అమరావతి రాజధాని ఉత్తరాంధ్ర వాసులు కూడా కోరుకుంటున్నటువంటి పరిస్థితి ఉందనే విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సిద్ధుతో సాయి శంకర్, మంగళగిరి నుంచి.